ఆది కాండము 26వ అధ్యాయం 24వ వచనం. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదని చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. భయం. ఈ లోకంలో చాలా మంది అనేక రకాలుగా భయంలో ఉన్నారు. భయం భయం భయం. కాబట్టి ఎవరికి భయం అని అంటే, లోకంలో వ్యాధులంటే భయం, అప్పులంటే భయం, పామంటే భయం, భార్య అంటే భయం, పిల్లలంటే భయం, సంసారం అంటే భయం, ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తున్న వారికి భయం, నాయకులు రాజకీయ నాయకులైతే వారికి భయం. ఈ లోకంలో భయాలు చాలా రకాలు ఉన్నాయి. కానీ ఈ భయాల నుంచి మనల్ని విడిపించేవారు ఎవరు కూడా లేరు. అయితే ఈ ప్రాతకాల సమయంలో ఇస్సాకు మరి అబీమెలెకు దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ గెరారీలతోనూ తర్వాత ఇశ్రాయేలులకు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ లోయలో గుండా నివసించను. అప్పుడు వాళ్ళు నీళ్ళ కోసం ఆ గెరారీలు కొట్లాటలు పెట్టుకున్నారు కనుక ఆ ఫిలిస్తీన్లతో నీళ్ళ కొరకు ఆ లోయలో వారు మరి కొట్లాట పెట్టుకున్నప్పుడు తండ్రి త్రవించిన బావులన్నీ కుమారుడైన ఇస్సాకు మరలా త్రవిస్తూ ఉన్నప్పుడు ఆ ఫిలిస్తీన్లు వచ్చి ఆ యొక్క ఇస్సాకుతో లేకుంటే గెరారుల కాపరులకును ఇస్సాకు కాపరులకును అక్కడ యుద్ధం జరిగింది. అయితే దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్న దాన్ని బట్టి అక్కడ వారు తండ్రి తవ్వించినట్టు బావి ముయించినప్పుడు దాని త్రవ్వగా ఏం దొరికిందంటే జలలు గల ఊటలు దొరికినాయంట. జలలు గల ఊటలు దొరికినప్పుడు అక్కడ నుంచి ఆయన మళ్ళా ఆ బావి త్రవ్విన తర్వాత అక్కడి నుంచి వారు బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నారు. అప్పుడు దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. అప్పుడు అతడు ఎవరైనా అంటే ఇస్సాకు. అప్పుడు అతడు అక్కడ నుండి వెళ్ళి అతడు బెయేర్షెబా ఆ రాత్రి యెహోవా ప్రత్యక్షమై ఆ రాత్రి బయలుదేరి వెళుతున్నప్పుడు ఆ రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమై కుమారుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాడు. అబ్రహాముతో చేసిన వాగ్దానము ఇస్సాకు కూడా దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇస్సాకుతో దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. ఆ రాత్రి అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడును. ఈ ప్రాతకాలం మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు ఏ భయంలో ఉన్నావో, ఏ దిగులుతో ఉన్నావో, ఏ చింతతో ఉన్నావో, ఏ వ్యాధితో బాధపడుతున్నావో, ఏ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నావో, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు కనుక అక్కడ కింద అంటున్నాడు, అతనికి ప్రత్యక్షమై నేను నీకు తోడై ఉన్నాను. ఈ లోకంలో ఎవరు కూడా తోడు లేరు. వివాహం చేసుకునేటప్పుడు ప్రమాణం చేస్తారు. ప్రమాణం చేసేటప్పుడు ఎంతవరకు నమ్మకంగా ఉంటావయ్యా అంటే జీవిత అంతం వరకు. కానీ ఆయనతో పాటు ఆమె చనిపోవడం మాత్రము ఉండదు. కానీ దేవుడు అంటాడు, నీ భూమి మీద ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత నీ క్రియలను బట్టి పరలోక రాజ్యానికి వస్తే అక్కడ కూడా నీకు తోడై ఉంటానన్నాడు. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. కాబట్టి ఇస్సాకుతో చెప్తున్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము. నేటి దినాల్లో మనం భయంతో ఉన్నాం. భయంకరమైన ఈ వాతావరణం చూసి భయం ఎండలకి ఏమైపోతాయో అని భయం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనకు తోడై ఉన్నాడు కనుక మనం భయపడిన అవసరము. ఈ ఎండలని చేసింది ఎవరు? ఆ ఎండలకి సృష్టికర్త ఎవరు? ఆ దేవుడే మనకు తోడుగా ఉన్నప్పుడు ఈ ఎండలు ఏమీ చేయలేవు. ఒకవేళ మరొక మాట చెప్పాలనుకుంటే, మోదీ గారు రాజ్యాంగాన్నే మారుస్తానంటున్నాడు. కానీ దేవుడు ఆ రాజ్యాంగాన్ని మారుస్తానని వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ మోదీని ముత్తేస్తే
కాబట్టి దేవుని మనం ఇప్పుడు క్రైస్తవ లోకమంతా కూడా భయపడుతుంది. రేపు మోదీ వస్తే మరి క్రైస్తవులకు హింసలు వస్తాయంటారు. కాబట్టి దేవుని వాక్యం అంటే హింసలు రావాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే హింసించబడిన తర్వాత మనం సువర్ణంగా మార్చబడిపోతాం. కాబట్టి భయపడకూడదు. ఏమైనా రాని ప్రభా. యోబు తన జీవితానికి భయంకరమైన శోధన వచ్చినా ఆయన భయపడలేదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాతకాలం మన జీవితంలో భయం అనేది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అనుకుంటే దేవుని నమ్మినాం కాబట్టి, దేవుని విశ్వాసం ఉంచాం కాబట్టి, దేవుని భయభక్తులతో సాగిపోతున్నాం కాబట్టి, ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మనము భయపడనవసరము లేదు. ఏ శోధనైనా రానిగాక వాటిని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం దేవుడే మనకి ఇస్తాడు. కాబట్టి ఈ ప్రాతకాలం ఇస్సాకుకు దేవుడు తన తండ్రితో చేసిన వాగ్దానం ఇస్సాకుతో కూడా చేసి, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నా దాసుడు అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును అభివృద్ధి చేస్తాను. ఎంత గొప్ప మాట! అబ్రహాంతో చేసిన వాగ్దానము కుమారుని కూడా చేసి అతని సంతానాన్ని కూడా, అందుకే అబ్రహాం ఇస్సాకు దేవుడు ఆయన. ఇంకా ముందుకు పోతే ఇస్సాకు పుట్టినట్టి యాకోబు కూడా దేవుడే. కాబట్టి ఆ దేవుడు ఈరోజు మనతో కూడా ఉన్నాడు, మన దగ్గర కూడా ఉన్నాడు. కాబట్టి మనం దేనికి కూడా భయపడిన అవసరం లేదు. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో ఆ ఇస్సాకుకు తోడైన దేవుడు మనతో కూడా తోడై ఉన్నాడు. ఇంకొక మాట చూసుకుంటే యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇశ్రాయేలుతో చెప్తున్న మాట. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఆ యాకోబే. యాకోబు పేరు మార్చుకున్న తర్వాత ఇశ్రాయేల్గా మార్చాడు. ఇశ్రాయేలుకు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతుంది, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకును యాకోబు. ఎంత మంచి మాట! భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. చాలా మంది భయం వచ్చిందంటే దిగులు వస్తుందంటే ఇంకా మనసంగా పరదేశంలో ప్రియులారా కలిసిపోతారు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, దిగులు పడకము, దేనిని గురించి నీవు చింత పడగదు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన పెద్దలు పాడుతున్నారు ఒక పాట, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు. ఎప్పుడు తోడుగా ఉంటాడు ఆయన? ఎప్పుడు తోడుగా ఉంటాడంటే ఎల్లప్పుడూ. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు. నీవు అమ్మ గర్భంలో పడినప్పటి నుంచి తిరిగి ఆయన రాజ్యం చేరేంత వరకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యాకోబుతో ఇశ్రాయేలుతో చెప్తున్న మాట, భయపడకము, నేను నీకు దేవుడు నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరిచే దేవుడైన, నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, గాఢాంధకారపు లోయలో నీవు సంచరిస్తున్నప్పుడు ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఎవ్వరు కూడా మనకి సహాయం చేసేవారు లేని సమయంలో ఆయన వాక్యం ఉంటుంది, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఈ లోకంలో ఎంతమంది అన్నదమ్ములున్నా, తల్లిదండ్రులున్నా, బంధువులున్నా, స్నేహితులున్నా ఈ మాట ఎవ్వరు చెప్పరు. నేనున్నాను, నీకేం పర్వాలేదు అని చెప్పేవారు మాత్రము లేరు. కానీ దేవుడు ఈ ప్రాతకాలం మనతో మాట్లాడుతూ అంటున్నాడు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే.
ఎంత మంచి, ఇంత గొప్ప దేవుడు మనకు ఈ లోకపు అధికారులకు కానీ, ఈ లోకంలో వాతావరణానికి కానీ, ఈ లోకంలో ఉండే సమస్యలకు కానీ మనము భయపడిన అవసరము లేదు. భయపడిన అవసరం లేదు. కనుక ఈ ప్రాతకాలం నీకు సహాయం చేయవాడు నేనే. ఏం సహాయం కావాలా అని అంటే, చాలా మందికి అన్ని సహాయాలు కావాలా, కావాల్సిందల్లా కావాలా. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం సహాయం కోరుకుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ సహాయం కావాలనుకుంటారు. ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇంకా రకరకాల సహాయాలు కోరుకొని ఇంటికి తిరిగి వస్తారు. అయితే ఈ ప్రాతకాలం మనం ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు దిగులు లేకుండా, చింత లేకుండా, బాధ లేకుండా, సమస్యలు వచ్చిన వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని పట్టుకొని భయపడుకోకుండా సాగిపోవలసిన వారమై ఉన్నాం. ఆ మధ్యలో ఈ అనంతపూర్ డిస్టిక్ లో ఒక పెద్ద లీడర్ ఉన్నాడు. అతని పేరు చెప్తే ఆ ఏరియా ఆ ఊరంతా భయపడేదంట. అతని ఆస్తికి, అతని యొక్క హోదాను బట్టి, అతనికి అధికారాన్ని బట్టి అందరినీ భయపెట్టేవాడంట. నాకు ఎవ్వడు కూడా ఎదురు రాకూడదు అనుకున్నాడంట. ఆయన గొంతు నిండా బంగారు, ఈ 10 ఏళ్ళు తక్కువ వచ్చినాయంట, అంత బంగారు పెట్టుకొని ఆయన వెనక మంది మార్బలం పెట్టుకొని తిరిగేవాడంట. అట్లాంటి వ్యక్తి నాకు ఏం భయం లేదనుకుంటూ తిరుగుతున్నాడంట. ఒక్కరోజు ఒక మంచి ఫంక్షన్కి వెళ్ళి రాత్రి ఒంటరిగా ఒక్కడే వస్తున్నాడంట. వస్తుంటే అతని శత్రువులు అతన్ని ముక్కలు నరికి పారేసినారు. ఏమైంది ఆయన పరిస్థితి? ఆయన బంగారు ఆయన రక్షించలేకపోయింది, ఆయన హోదా ఆయన రక్షించలేకపోయింది, ఆయనకున్న మంది మార్బలం కూడా ఆయనను కాపాడలేకపోయారు. కానీ ఈ ప్రాతకాలం దేవుని నమ్మిన పిల్లలమైన మనము ఆయన సహాయం కోరుకొని భయం లేకుండా ఏ పని చేసినా అన్ని ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. కనుక ఈ ప్రాతకాలం ఇంకా కింద ఇంకొక మాట చెప్తున్నాడు. ఈ ప్రాతకాలం భయపడకము, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమకు ఇశ్రాయేలు, భయపడుకుని నేను నీకు సహాయం చేయుచున్నానని సెలవిస్తున్నాడు. మరి ఇక్కడ మూడవసారి కూడా చెప్తున్నాడు, భయపడకము. ఈ ప్రాతకాలం జూమ్ కుటుంబంలో ఉన్న మనం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం మనం, భయపడనవసరము లేదు, దిగులు పడనవసరము లేదు. మనకు సహాయం చేసే దేవుడు మనకున్నాడు. ఇస్సాకుకు సహాయం చేసిన దేవుడు, మరి ఇశ్రాయేలుకు మనకు కూడా సహాయం చేసి బలపరిచి ధైర్యపరిచి ఆయన కృప వెంబడి కృపను పొందుకోవడానికి ముందుకు సాగిపోదాం. ఇంకొక మాటలో చూసుకుంటే లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే అక్కడ మనకి బాగా పరిచయమైన వాక్యం అది కేవలం డిసెంబర్ లానే చూస్తారు దాన్ని కదా. అయితే ఈ ప్రాతకాలం మనం చూసుకుందాం. ఇక్కడ ఈ 30వ వచనంలో మరియా భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి. మరియా భయపడింది. దేనికి భయపడింది అంటే, ఆ శుభవచనం ఏంటో అని వింటున్నప్పుడు అది శుభవచనం కాదు కానీ అది దుర్వార్తే. ఎందుకు అంటే, ఒక కన్యక గర్భవతి అయితే సమాజంలో, సంఘములో మరి ఆమె తల ఎత్తుకొని తిరగలేదు. అయితే దానిని దేవదూత అంటుంది శుభవర్తమానం. ఒక కన్యక గర్భవతి అయితే శుభవర్తమానం. అయితే ఈ శుభవర్తమానం ఏమిని ఆలోచించుకొంచుండగా ఆ దూత భయపడకము, యవనస్తురాలతో చెప్తున్న మాట. ఆమె ఏ పాపము చేయలేదు, ఏ అక్రమము చేయలేదు, బయటికి వెళ్ళి ఎక్కడ పని చేసినామే కానే కాదు. కానీ ఆ మరియా భయభక్తులు కలిగిన బిడ్డ, ఆ మరియా దేవుని యందు విశ్వాసం ఉంచినది, ఆ మరియా దేవుని యందు నమ్మకం ఉంచింది. కనుక దేవుడు ఆమెను ఎన్నుకొని ఆమె గర్భం నుంచి భూమి మీదకి రావాలని కోరుకున్నాడు. కనుక ఆ దూత ద్వారా వర్తమానం ఈ ప్రాతకాలం మనతో కూడా మాట్లాడుతుంటుంది. భయపడకము, నీవు దేవుని వలన కృప పొందుతావు. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ వ్యాధులతో బాధపడుతున్నావో, ఏ కష్టంతో బాధపడుతున్నావో, ఏ అప్పులతో బాధపడుతున్నావో, చేస్తున్న పనులన్నింటిలో నాకు విజయం లేదని నిరాశ నిస్పృహతో ఉన్నావేమో. అయితే ఈ ప్రాతకాలం ప్రభు అంటున్నాడు, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన కృప. కాబట్టి ఆయన కృప లేనిదే మనం ఇళ్ళలో బ్రతకలేం.
ఆయన కృప, మరియకిచ్చిన కృప ఈ ప్రాతకాలం మనకు కూడా ఇచ్చి మన జీవితంలో గొప్ప గొప్ప మరి కార్యాలను చూస్తాం, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, గొప్ప గొప్ప దీవెనలు పొందుకొని మా ప్రభు మా పక్షం నుండాలు, మాకేమీ కూడా భయం లేదు, భయం లేదు, దిగులు లేదు. ఎందుకంటే మీరు చాలా మందికి క్రైస్తవులకి ప్రశాంతంగానే ఉంటారు, 100కి ఒక 50%. కానీ దేవుని విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి రాబోతున్న శ్రమలను ఎదుర్కోవడానికి దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. భయపడకము, మరియకు ఎన్ని శోధనలు వచ్చాయి, భర్త లోపల వదలాలని చింత చేసి, సమాజం ఏమనుకుంటున్నదో అని మరియా భయపడింది, కుటుంబం వారు ఏమనుకుంటారో అని దిగులు పడింది. అయితే భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితే, దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ లోకంలోని శ్రమలు మనల్ని ఏమి కూడా చేయలేవు. కనుక ఈ ప్రాతకాల సమయంలో మన జీవితంలో మనం దేవుని కృపకు పాత్రులమై భయపడుకోకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగిపోదాం. చివరిగా ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటి వాళ్ళను కడపటి వాళ్ళను, జీవించు వాళ్ళను మృతులనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవులనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. హల్లెలూయా. యోహాను పద్మాస్ ద్వీపంలో పరవాసి అయినప్పుడు దేవుడైన యెహోవా ఆయనతో మాట్లాడే ఆయన జరగబోతున్న దానిని ఆయనకు తెలియజేయడానికి ఆయనకు ప్రత్యక్షమైనాడు. ఆయన చూస్తూ ఉంటే ఆ యోహాను మరి చచ్చిన వాళ్ళ వల్లే పడిపోయినాడంట. ఏమీ నిస్పృహ లేకుండా. మనం కూడా ఒక మెరుపును చూస్తే కళ్ళకు మబ్బు వచ్చేస్తుంటుంది, లేకుంటే వినరాని వార్త వింటే మనుషులు మరి స్టన్ అయిపోతాం. కానీ ఈ యోహాను గారు కూడా ఆయనను చూస్తూ ఉంటే చచ్చిన వారి వలె పడిపోయినప్పుడు, చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఇట్లా, నేను దేవునికి స్తోత్రం. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు, ఎట్టుతోచని పరిస్థితుల్లో ఉండి పడిపోయినప్పుడు మనల్ని లేపేవారు ఎవ్వరు లేరు. అందరూ మనల్ని విడిచిపోతారు. పడిపోయినప్పుడు, బాగున్నప్పుడు అందరూ వస్తారు, హోదా ఉన్నప్పుడు అందరూ వస్తారు, డబ్బు ఉన్నప్పుడు అందరూ వస్తారు, మనం అన్ని విషయాల్లో ముందుకు సాగిపోతుంటే మన దగ్గర అందరూ ఉంటారు. కానీ ఏమీ లేనప్పుడు మనం మొట్టమొదటి చెప్పినట్లు ఏబు దగ్గర, ఆ ఊజు దేశమంతటిలో ధనవంతుడు. ఆ ధనమున్నప్పుడు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అయిన వారు ఉన్నారు, అందరూ ఉన్నారు. చివరికి అంతా పోయిన తర్వాత ఒంటరిగానే మిగిలిపోయినప్పుడు ఎవ్వరు లేరు. స్నేహితులు కూడా దూరం నుంచి చూసి ఏబు అని చెప్పి దూరంగా వెళ్ళిపోయారు. భార్య కూడా అంటుంది, అయ్యా నేను నీకు సేవ చేయలేకపోతున్నాను. ఆ దేవుని దూషించి మరణం కారినప్పుడు ఆ స్థితిలోనే, పడిపోయిన స్థితిలోనే అయ్యోబు అంటున్నాడు, వెర్రిదానా. ఈ ప్రాతకాలం మన జీవితంలో మనం కూడా బాగున్నప్పుడు మందిరాలకు వెళ్తాం, బాగున్నప్పుడు అన్ని చేస్తాం. కానీ నిరాశ నిస్పృహలు కష్టాలు వచ్చినప్పుడు దేవునికి దూరంగా ఉండకూడదు. దేవుని విడిచి మనం ఒక అడుగు కూడా వేయలేం. ఏ స్థితిలో, బలహీన సమయంలో బలపరిచే దేవుడు, నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు ధైర్యం ఇచ్చే దేవుడు, ఎటుతోచని పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు ఆయన నేనున్నానని మరి సహాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చిన దేవుడు. ఈ ప్రాతకాలం నీవు ఆయన చచ్చిన వారి వల్ల ఆయన పాదం మీద పడినప్పుడు ఆయన తన కుడి చేతిని పట్టుకొని ఏం చేశారంటే, భయపడకము, నేను మొదటి వాళ్ళను కడపటి వాళ్ళను. ఆయనే సృష్టికర్త, ఆయన దీన్ని మొత్తానికి ఆఖరి వారు కూడా. కనుక ఈ లోకంలో ఎంతమంది నాయకులు వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలుగా చట్టాలు మారుస్తామని వచ్చిన వారందరూ కూడా
నశించిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. ఈ ప్రాతకాలం ఈ దేశం ఏమైతుందో, ఈ ఎలక్షన్ లో ఏమీ కూడా కాదు. ఎవరు ఏమి కూడా, దేవుడు ఏదైనా అనుమతి ఇచ్చినాడంటే అది దేవుని చిత్తమే. ఈరోజు మోదీ గారు మారుస్తారంటే ఆయన దేవుని చిత్తంలో ఉన్నాడు కాబట్టి మారుస్తేనే మనకు కూడా ఫిల్టర్. ఒక రైతు పొలాన్ని కోసిన తర్వాత కల్లం చేస్తాడు. కల్లం చేసిన తర్వాత తూర్పార పడతాడు. తూర్పార పట్టినప్పుడు నీవు గట్టి గింజలైతే ఆయన పాదముల దగ్గర ఉంటావు, తాలు గింజలైతే పాదాలకు దూరంగా పడిపోతాం. మనం నిజంగా దేవుని పిల్లలమైతే, విశ్వాసులమైతే, ఆయన భయభక్తులు కలిగిన వారమైతే, ఆయన నమ్ముకున్న వారమైతే ఇలాంటి శ్రమలు ఎన్న తగినవి కావు. రాని ప్రభువా, ఇంకా అన్ని రానియండి అని. కాబట్టి మనం ఈ లోకంలో ఎన్ని చట్టాలు మారినా, ఎంతమంది నాయకులు మారినా, ఎవరు వచ్చినా ఎవరు పోయినా మనల్ని సహాయం చేసేది ఈ లోకంలో ఉండే నాయకులు, అధికారాలు కాదు కానీ దేవుడే. కాబట్టి యోహానుని చెయ్యి పట్టుకొని, కుడి చేతిని పట్టుకొని నా మీద ఉంచి నాతో ఇట్లా, లేకుంటే ఈ ప్రాతకాలం నీతో నాతో మనందరితో జూమ్ కుటుంబం అంతటితో కూడా మాట్లాడుతూ అంటున్నాడు, భయపడకము, నేను మొదటి వాళ్ళను కడిపటి వాళ్ళను, జీవించు వాళ్ళను, మృతుడు నైతిని గాని, ఆయన జీవించువాడు చనిపోయినాను గాని. అక్కడ ఎందుకు గాని అంటే, నేను చనిపోయిన వాడిని కానే. మనం కూడా మన జీవితంలో మనకు ఒక నిరీక్షణ ఉంది. చనిపోయినప్పుడు ఈ వాక్యాన్ని చదువుతారు మనలు, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఏడ్వకుడి. కాబట్టి మనకు ఒక నిరీక్షణ, చనిపోతే మరలా మనము బ్రతుకుతాం. సేవకులు కూడా చెప్తారు, ఆదరణ కోటికి వెళ్తే, అమ్మా నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఏడవద్దండి, చనిపోతే మరలా అక్కడ చూస్తామనే మాట చెప్తుంటారు. ఎందుకు అని అంటే ధైర్యం. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు, భయపడకము, నేను మొదటి వాళ్ళను, కడపటి వాళ్ళను, జీవించు వాళ్ళను, ఇదిగో యుగ యుగములు సజీవులనై ఉన్నాను. హల్లెలూయా. ఆయన సజీవుడు, ఆయన తిరిగి లేచిన దేవుడు. కాబట్టి ఈ ప్రాతకాలం నీతో అంటున్నాడు, భయపడకము. మనందరితో మాట్లాడుతున్నట్టు, దిగులు పడకము, నేను నీకు సహాయం చేశాను. కనుక మనకి ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనం దేనికి కూడా భయపడని అవసరము లేదు. కనుక అలాంటి భాగ్యాన్ని ఈ ప్రాతకాలం జూమ్ కుటుంబంలో మనందరికీ, ఎవరు ఏ భయంలో ఉన్నా, ఎవరు ఏ చింతలో ఉన్నా, ఎవరు ఏ దిగులుతో ఉన్నా, ఎవరు ఎలాంటి సహాయం లేదని నిరాశ నిస్పృహలతో ఉన్న వారికి ఈ ప్రాతకాలం దేవుడిస్తున్న వాగ్దానం, దేవుడిస్తున్న అభయం, భయపడకము. ఇస్సాకు ఇచ్చిన ధైర్యం, ఇస్రాయేల్కి ఇచ్చిన ధైర్యం, మరియాకి ఇచ్చిన ధైర్యం, ఈ ప్రాతకాలం యోహాను ద్వారా మనతో కూడా మాట్లాడుతున్న ధైర్యం, భయపడకము, నేను మీతో కూడా సదాకాలం ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మనందరితో ఆయన ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక.